హాయ్ స్టూడెంట్స్, మరి 10వ తరగతి మొదటి పాఠము దానశీలములో ఉన్నటువంటి మిగతా పాఠము గురించి అయితే మరి తెలుసుకుందాము. ఇది దానశీలము బమ్మెర పోతన రచయిత. ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అనేది కూడా నేర్చుకోవడం జరిగింది కదా. ఇక ప్రశ్నలు కూడా సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణం ఏమిటి, ఇది కూడా తెలుసుకోవడం జరిగింది. పాఠ్యభాగ వివరాలు, కవి పరిచయం ఏంటిదంటే, జనగామ జిల్లా బొమ్మర గ్రామ నివాసి, తల్లి లక్కమ్మ, తండ్రికి కేసన పోతన, సహజ పండితుడు అని ప్రసిద్ధి అని తెలుసుకోవడం జరిగింది. మానవ మాతృడైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయనని భగవంతుడిచ్చిన కవితాకరణను భగవంతుడికి అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికి అంకితము మరి చేశాడు పోతన సహజ పండితుడు. మరి ఎందుకనంటే అతనికి సహజంగా వచ్చింది కాబట్టి సహజంగానే మరి భగవంతునికే ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ భగవంతునికి శ్రీరామచంద్రునికే మరి అంకితం చేయడం అనేది జరిగింది. ఇక్కడ పాఠ్యభాగ వివరాలు కూడా మరి నేర్చుకొని ఉన్నారు కదా. పాఠ్యభాగ వివరాలు ఇక్కడ చూసినట్లయితే, ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందింది. పురాణం అంటే పాతదైనను కొత్తదైనను, ఇది మీరు తెలుసుకున్న విషయమే. ఇంకా ప్రవేశిక గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, పూర్తిగా వినండి. ప్రవేశిక ఇచ్చిన మాట తప్పకపోవడం, తాను సంపాదించిన దానిలో శక్తి మేరకు దానం చేయడం, తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించడం అనేవి మానవులకు ఉండవలసిన మహిత గుణాలు. మన పురాణాలు, చరిత్రలో ఇటువంటి మహనీయుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉన్నది అని మరొకసారి గుర్తు చేసుకోవడానికి ప్రవేశిక ఇక్కడ చదవడం జరుగుతుంది. ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు హెచ్చరిస్తున్న వామనుని కోరిక మేరకు దానం చేస్తాడు. ఆ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణీయ శైలిలో ఆస్వాదిద్దామనేది కూడా నేర్చుకోవడం జరిగింది. ఇందులో మొదటి భాగంలో చూసినట్లయితే పద్యము కులమును రాజ్యమును అనే పద్యము కూడా మీరు నేర్చుకోవడం జరిగింది. ఇక అని ఇట్లు హితము పలుకుచున్న కులాచారునకు అంటే కులాచారుని క్షణం మాత్ర నిమిలిత లోచనుండే యశస్వితని, ఇది కూడా నేర్చుకోవడం జరిగింది. ఇక రెండవ పద్యము నిజమాన తిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిధియ యర్థంబు గామంబు యశమున వృత్తియు నెయ్యది ప్రార్థింప నిత్తుననియు నర్తలోభంబున నర్తి బొమ్మను డెట్లు పలికి లేదను కంటే బాప మెద్ది ఎట్టి దుష్కర్ముని నీ భరించదే గాని సత్యహీనుని మోవ జాలననుచు. ఇక్కడ శీర్షపద్యము ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆలోచించండి చెప్పండి అనే ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. పద్యాలు అయిపోయినాక ఆలోచించండి చెప్పండి అనే వాటి గురించి మరి తెలుసుకుందాం. చూడండి, శీర్షపద్యం ఏంటి? నిజమాన తిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిధియ మహిని గృహస్థ ధర్మంబు నిధియ యర్థంబు గామంబు యశమును వృత్తికి నెయ్యది ప్రార్థింప నిత్తుననియు నర్తలోభమున నర్తి బొమ్మను టెట్లు పలికి లేదను కంటే బాప మెద్ది. ఇక చూడండి, బాప మెద్ది ఎట్టి దుష్కర్ముని నే భరించదగాని సత్యహీనుని మోవజాలననుచు అంటే ఇక్కడ ఏమంటే, ఓ మహాత్మా నీవు చెప్పింది నిజమే. ఓ మహాత్మా నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థ ధర్మం కూడా మరి అదే ఉన్నది కదా. అర్థము కామం మరియు కీర్తి అంటే అర్థము కామం. ఇక్కడ ఏమన్నది? నిధి అర్థంబు కామము యశమున వృత్తి నెయ్యదు ప్రార్థింప నిత్యయు అంటే కామం, కీర్తి, జీవనాధారం. వీటిలో ఏది అడిగినా కూడా ఇస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను కదా.
అంటే బొమ్మను ఎట్లు తిప్పి పంపించలేను కదా, నెయ్యది ప్రార్థింపనెత్తిననియు నర్త లోబమ్మున నర్తి బొమ్మను ఎట్లు అంటే ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి నేను ఎలా పంపించగలను? ఇచ్చిన మాట తప్పుట కన్నా పాపం లేదు కదా, ఇచ్చిన మాట తప్పుట కన్నా పాపం లేదు కదా. పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసినా కూడా తప్పుట కన్నా పాపం లేదు కదా. అంటే ఇక్కడ యష్కర్ముని భరించేదే కానీ సత్యహీనుని మోహజాలననుచు అని అంటే ఇచ్చిన మాట తప్పుట కన్నా పాపం లేదు కదా. ఇక్కడ పలుకదే తల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరగక జచ్చు కంటే బలికి బొంకక నిజమున బరగు కంటే మానధనులకు భద్రము మరియగలదే. ఏమంటున్నారు ఇక్కడ అంటే పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వాళ్ళనైనా భరిస్తాను, కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం మోయలేను అని అప్పుడు బ్రహ్మతో చెప్పింది కదా. మరి సమరమున నుండి తిరగక జచ్చు కంటే, ఇక్కడ చూడండి, సమరమున నుండి తిరగక జచ్చు కంటే బలికి బొంకక నిజము బరగ కంటే మానధనులకు భద్రము మరియు గలదే అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే ఎటువంటి చెడ్డ పని చేసిన అటువంటి వారిని భరిస్తాను, కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రము మోయలేను అని బ్రహ్మతో చెప్పింది కదా. మరి భూదేవి యుద్ధంలో వెనుదిరగకుండా వీరమరణం పొందడము, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడము మానధనులకు భద్రము మరియు గలదే. అంటే మానధనులైనటువంటి వాళ్లకు మంచి మంచి మేలైన మార్గాలు ఉంటాయి అనేది ఈ పద్యం యొక్క తాత్పర్యం. ఇక్కడ ఏమన్నది అంటే ఆలోచించండి, చెప్పండి. శుక్రుడు బలిచక్రవర్తితో వలది దానము గీనమును అని ఎందుకు హెచ్చరించాడో ఊహించండి. శుక్రుడు ఎవరిని హెచ్చరించాడు? శుక్రుడు బలిచక్రవర్తితో వలది దానము గీనమును అని ఎందుకు హెచ్చరించాడో ఊహించండి. ఇది సొంతంగా ఆలోచన చేసుకోవాలి డియర్ స్టూడెంట్స్. ఇది మాత్రము ఆలోచించండి, చెప్పండి అనే విషయం మాత్రము ఈ ప్రశ్నలకైతే తప్పకుండా స్వంతంగా ఆలోచన అంటే పాఠము కనుక అర్థమైనట్లయితే తప్పకుండా మరి ఆలోచన చేసి ఇటువంటి ప్రశ్నలకు మాత్రము జవాబు అయితే రాయవలసి ఉంటుంది. మానధనులు ఎట్లా ఉంటారని మీరు భావిస్తున్నారు? ఇక్కడ పద్యం చూసుకున్నట్లయితే మానధనులు ఎట్లా ఉంటారని మీరు భావిస్తున్నారు. మూడవ ప్రశ్న ఏంటిది? కీర్తిని సంపాదించడమే గొప్పదని చెప్పిన బలిచక్రవర్తి, కీర్తిని సంపాదించడమే గొప్పదని చెప్పిన బలిచక్రవర్తి మాటలను మీరు ఏ విధంగా సమర్థిస్తారు? కీర్తిని సంపాదించడమే గొప్పదని చెప్పిన బలిచక్రవర్తి మాటలను మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఇక్కడ అన్ని మాటలు ఉన్నాయి కదా ఈ పద్యంలో, ఏ విధంగా సమర్థిస్తారు? ఈ ప్రశ్నలకు మాత్రము ఆలోచించండి, చెప్పండి అనే వాటికి మాత్రము సొంతంగా ఆలోచన చేయాల్సి ఉంటుంది, సొంతంగా జవాబు అయితే రాయవలసి ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, విద్యార్థులకు మరియు నేను చెప్పేది ఏంటిదంటే ఇలాంటి ప్రశ్నలు సొంతంగా వచ్చినప్పుడు పద్యాన్ని పూరించండి, కానీ లేక ఒక 2-3 లైన్లు ఇచ్చి పద్యాన్ని పూరించండి, పూర్తి చేయండి అని ఇచ్చినప్పుడు మాత్రం ఇవి తప్పకుండా పద్యాలు అయితే మరి గుర్తు చేసుకోవాలి. వాటి తాత్పర్యాలు కానివ్వండి, ఇలాంటి ఆలోచించండి, చెప్పండి అనే ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. ఇందులో నుండి కూడా ప్రశ్నలు రావడం అనేది జరుగుతుంది. మొత్తము బట్టి పట్టకుండా బట్టి అనే విధానాన్ని మర్చిపోవాలి. బట్టి విధానం ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క పదానికి అర్థం తెలిసినట్లయితే తప్పకుండా ఆ పదానికి అర్థము జవాబు అనేది రాయడానికైతే సులభంగా ఉంటుంది. డియర్ స్టూడెంట్, తప్పకుండా వినండి, స్కిప్ చేయకుండా వినండి. ఇక్కడ 3వ పద్యం చూద్దాం. ధాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములు నొకట జేకురు భంగిం చిత్రముగా దాత కీవియు భాత్రము సమకూరునట్టి భాగ్యము కలదే. మరి ఒకసారి చూడండి. ధాత్రిని హాలికునకును సుక్షేత్రము బీజములు హాలికుడు బీజములు
నొకట జేకురు భంగిం చిత్రము దాత కీవియు భాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే. అంటే కా అంటే ఏంటిది? కా అంటే కందపద్యం అని మీకు అందరికీ తెలిసిన విషయమే. కా అంటే కందపద్యము. ఏమంటున్నారు? రైతులకైతే మంచి నేల, మంచి విత్తనాలు దొరకడము చాలా అరుదు. ధాత్రిని హాలికునకును సుక్షేత్రము బీజములు నొకట జేకురు భంగిం చిత్రముగ దాతకి వియుభాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే. అంటే రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకడం అరుదు. రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు, మంచి నేల మంచి విత్తనాలు దొరికితే ఏమవుతుంది? మంచి పంట పండుతుంది, మంచి లాభం అనేది వస్తుంది కదా. అట్లే దాతకు తగినంత ధనము, దాతకు తగినంత ధనము దానిని గ్రహించడానికి ఉత్తముడైన వ్యక్తి దొరికే అదృష్టం అరదే కదా. దాన్ని దానం చేయాలన్నా కూడా ఉత్తముడైన, దానం చేయాలన్నా కూడా ఉత్తముడైన ఆ వ్యక్తి దొరకడం అదృష్టమే కదా అని ఈ పద్యం యొక్క అర్థం అన్నమాట. ఇక రెండవ భాగము చూద్దాం. రెండవ భాగంలో పద్యాలు ఉన్నాయి. చివరగా పద్యాలను ఒకసారి అయితే రాగయుక్తంగా అయితే పాడాలి. ముందు వీటిని అయితే నేర్చుకోండి. షా అంటే శార్దూలం, షా అంటే శార్దూలం ఉన్నది కదా రెండవ భాగము. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్భోన్నతిం బొందరే వారేది సిరే మూట గట్టుకొని పోవం జాలిరే భూమిపై బేరైనం గలదే శిబి ప్రముఖులం ప్రీతిని యశకాములై ఈరే కోర్కెలు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవా. ఓ భార్గవా అంటే ఆచార్య అన్నట్టు. భార్గవ అంటే ఆచార్య. పూర్వం రాజులు ఉండేవారు. పూర్వం రాజులు కారే రాజులు రాజ్యములు గలగవే గర్భోన్నతిం బొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవం జాలిరే. అంటే పూర్వం రాజులు ఉన్నారు, మరి వారికి రాజ్యాలు కూడా ఉండేది. వారికి రాజ్యాలు ఉండేది, మనుషులు ఉండేది, గుర్రాలు ఉండేది, అన్నీ ఉండేవి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగుకుంటూ ఉండేదన్నమాట. అంటే వారు ఎంతో అహంకారంతో మరి విర్రవీగేది. గర్వోన్నతిం పొందరేది అంటే బాగా అహంకారంతో విర్రవీగేది. రాజులం మేమే కదా, మేమే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాం అనేది రాజులకు ఉండేదన్నమాట. పూర్వం రాజులకు ఉండేదన్నమాట. వారు ఏది శిరమూట కట్టుకొని పోవంచాలిరే. మరి రాజులు రాజ్యాలని పరిపాలన చేసిండ్రు, గర్వంతో విర్రవీయకుండా పరిపాలన చేసిండ్రు, ధనాన్ని మూట కట్టుకున్నారు. మరి ఆ మూట కట్టుకున్నటువంటి ధనాన్ని తీసుకుపోయినరా? ఆ మూట కట్టుకున్నటువంటి ధనాన్ని, అటువంటి సంపదలను మరి తీసుకుపోయినరా? ఇక్కడ ఏమని అంటానంటే భూమిపై వేరైనం గలదే శిబి ప్రముఖులం బ్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలను మరిచిరే ఇక్కాలమున్ భార్గవా. అంటే ఓ ఆచార్య, పూర్వం రాజులు ఉండేవారు, వారికి రాజ్యాలు కూడా ఉండేవి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగుకుంటా రాజ్య పరిపాలన చేసేవారు. మరి వాళ్ళు ఏమైనా సంపదలను తీసుకుపోయినరా? ప్రపంచంలో భూమిపై బేరైనం గలదే అంటే ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? శిబి ప్రముఖులం బ్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు అంటే శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారు కోరికలు తీర్చలేదా? అంటే కోరికలను శిబి ప్రముఖులం బ్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలను మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. అంటే శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా. మరి మర్చినాదా? వారిని తీర్చలేదా? శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా
అడిగిన వారి కోరికలను తీర్చలేదా? మరి వారిని ఈనాటికి కూడా ఇప్పటికి కూడా ఈ ప్రస్తుతము కూడా లోకం మరవలేదు కదా భార్గవ ఆచార్య. ఆచార్య కారే రాజులు రాజ్యము గలుగవే గర్వోన్నతిం బొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవం జాలిరే భూమిపై వేరైనం గలదే శివి ప్రముఖులం ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారులను మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. అంటే ఇప్పటికైనా ప్రస్తుతము ఇన్నాళ్ళకైనా కూడా మరి వారిని మరవలేదు కదా. ఎందుకనంటే శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారు కోరికలు తీర్చలేదా? అంటే ఎవరైనా అడిగినా కూడా వారి యొక్క కోరికలనైతే తీర్చలేదా? మర్చిపోయామా ఆచార్య? కారే రాజులు రాజ్యములు కలుగవే అంటే పూర్వం రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి, వారికి అన్ని సంపదలు ఉన్నాయి. కానీ వాళ్ళకు ఉండేది ఏంటిదంటే గర్వోన్నతి పొందరే అంటే బాగా ఏం చేసేది అహంకారముతోటి బాగా విర్రవీగేదన్నమాట. కానీ మన విర్రవీగిన వారు ఇక్కడ సంపాదనను సంపాదించుకొని విర్రవీగినటువంటి రాజులు బోలెడంత సంపాదనను సంపాదించుకొని మూడగట్టుకొని మరి వాళ్ళు ఏమైనా తీసుకొని వెళ్ళారా? మరేమన్నా తీసుకొని వెళ్ళారా? మరి ప్రపంచంలో ఇప్పటికీ వాళ్ళ పేర్లు ఏమన్నా ఉన్నాయా అంటే శూన్యమే కదా. పేర్లు కూడా మిగలకుండా పోయినాయి అన్నమాట. ఎవరైనా దానం చేస్తేనే కదా, ఎవరైనా మంచి పని చేస్తేనే గుర్తింపు అనేది ఉంటుంది. చెడు పని చేస్తే గుర్తింపు ఉండదు కదా. అంటే చెడు పని చేస్తే కూడా అదొక గుర్తింపు అని అంటే గుర్తుకు తెచ్చుకోవడం అన్నట్టు. మంచి పని చేస్తే ఫలానా రాజు మంచి రాజ్య పరిపాలన చేసిండు, ఎలాంటి సంపదను కూడా తను వాడుకోలేదు అనేది పేరు వస్తుంటుంది. అంటే పేరు కూడా అలాంటి గర్రగా ఉన్నటువంటి గర్వోన్నతి పొందనంటే అహంకారంతో ఉన్నటువంటి రాజులు పేరు మాత్రం భూమిపైన లేదు కదా, ప్రపంచంలో లేదు కదా. ఎవరైతే ఏదైనా అడిగిన వారికి ఇవ్వకుండా వారు కోరికలు తీర్చకుండా ఎవరు ఉంటారో వాళ్ళు గర్వంగా ఉన్నట్టు. ఇప్పుడు శివ చక్రవర్తి అయితే అడిగిన వారికి అతడు కోరికలు తీర్చిండు కాబట్టి శివ చక్రవర్తి పేరు అనేది మరి ఈ లోకంలో ఇప్పటికీ కూడా గుర్తుకు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ పద్యం చూడండి. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం పొందరే వారేని సిరి మూటగట్టుకొని పోవం జాలిరే భూమిపై బేరైనం గలదే శివి ప్రముఖులు ప్రీతిన్ యశ కాములై ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఈ కాలమున్ భార్గవ. ఇక్కడ పద్యము, ఈ పద్యాలు కూడా ఒకసారి చదువుదాం. సీస పద్యం అని ఉన్నది కదా. నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిధియ యర్థంబుగామంబు యశమును వృత్తియునయ్యది ప్రార్థింప నిత్తిననియు నర్దలోభంబున నత్తి బొమ్మనుండెట్లు పలికి లేదను గంటె పాపమెద్ది ఎట్టి దుష్కర్మను నే భరించెదగాని సత్యహీనుని మోవజాలననుచు సత్యహీనుని మోవజాలననుచు బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడా సమరమున నుండి దిరుగక జచ్చు కంటే బలికి బొంగక నిజమున బరగు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వ
విశ్వభరుండనతి బోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పను కండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీదానము గీనమం వనుపుమా వర్ణిం వదాన్యోత్తమా అనీట్లు ఇతంబు పలుకుచున్న కులాచారినకు క్షణమాత్ర నిమిలితలోచనుండై యశస్వీట్లనియే. ఇట్లా పద్యాలను పాడుకుంటూ దీని యొక్క అర్థాన్ని తెలుసుకొని ప్రశ్నలకు జవాబులు కనుక రాసినట్లయితే తప్పకుండా మంచి మార్కులతోటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మిగతాది రేపు చెప్పుకుందాం.